విషయాలు మాట్లాడారు. కానీ ముందుగా ఈరోజు రామ్ సత్యనారాయణ గురించి కొన్ని సీక్రెట్స్ నేను చెప్పబోతున్నాను. సో అది చెప్పే ముందు ఇందాక యాక్చువల్గా ఈ టాపిక్ అంటే ఈ 15 సినిమాల టాపిక్ ఈరోజు 7 సినిమాలు ట్రైలర్ తప్ప వేరే ఏది మాట్లాడకూడదే అనుకున్నాను. కానీ అనుకోకుండా అన్నమయ్య సినిమా గురించి నా క్యారెక్టర్ గురించి ఇందాక ప్రస్తావన వచ్చింది కాబట్టి భార్గవి గారు ఇక్కడ ఆయన ఉన్నారు కాబట్టి కూర్చోండి. సో ఖచ్చితంగా నేను ఆ సినిమా గురించి 2 నిమిషాలు మాట్లాడాలండి. ఇది నా 48వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి వచ్చండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కలిపితే ఒక 900 ఫిలిమ్స్ టచ్ అవుతున్నాను 11 భాషల్లో. హీరోగా అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చిన తర్వాత నన్ను ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకెళ్ళింది డైరెక్టర్ రాఘవేంద్ర గారు. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్కి ఫాదర్గా నేను యాక్ట్ చేసిన ఆయన ఫస్ట్ ఫిలిం అది. దాని తర్వాత దేవుడు పాత్రల్లో ధైర్యంగా నన్ను పరిచయం చేసింది డైరెక్టర్ రాఘవేంద్ర గారే, దొరసామరాజు గారు ప్రొడ్యూసర్. అండ్ వీరన్నికి కొన్ని పిల్లర్స్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ భార్గవి గారు. ఆయన డైలాగ్స్తో థియేటర్లో చాలామంది ఏడ్చారండి. నవ్వించడం చాలా ఈజీ అండి, కానీ ఏడిపించడం చాలా కష్టం. అలాగే ఇక్కడ ఏంటంటే స్వామివారు మాట్లాడుతున్నారు, స్వామివారు నోటి నుంచి పలికే మాటలు రాయడం అంటే అంత ఈజీ కాదండి. వేరే సినిమాలు యాక్షన్, కామెడీ, ట్రాజిడీ, రొమాంటిక్ వేరే. బట్ నాకు ఆ వెంకటేశ్వర స్వామి భార్గవి గారిని నాకు ఇవ్వడం, ఆయన రాసిన డైలాగ్స్తో ఎంతోమంది మనస్సుని అది ఆకట్టుకొని ఈరోజు కూడా నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు అంటే ఎస్పెషల్లీ గుడికి వెళ్ళినా, మొన్న రీసెంట్గా తిరుపతి కూడా వెళ్ళానండి. చాలామంది అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఏమైందంటే వాళ్ళు సినిమా చూసి నా పాత హీరో సినిమాలు అవన్నీ మర్చిపోయారండి. సుమన్ అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామిగా గుర్తుపడుతున్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నమస్కారం పెడుతున్నారు. చిన్న ఇంత ఉంటారు పిల్లలు, సరే పెద్దవాళ్ళు, సరే మధ్యలో ఉన్న ట్రెండ్ అంటే ఈ న్యూ ట్రెండ్ కూడా ఏంటంటే ఉన్నారు. సో నాకేంటంటే ఫంక్షన్స్కి, కొన్ని అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్తే మాకు ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కదా, ఏదో ఇవ్వాలి. సో ఏంటంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని ఇప్పుడు అది కామన్ అయిపోయింది. నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఎప్పుడైతే చేశానో అక్కడే లైఫ్ టైం అచీవ్మెంట్ నాది అయిపోయింది. ఇంకా మిగతా దాన్ని మించి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ ఫర్ మీ టు అచీవ్. ఎందుకంటే ఆ అచీవ్మెంట్ అనేది భగవంతుడు చేయించాడు. ద గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత అంటే నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణ గారు చేశారు, కృష్ణరాజు గారు అందరూ చేశారు. కానీ ఒక దేవుడు పాత్ర, ఒక దేవుడు ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది ఎవరంటే ఆయనే. దాని తర్వాత చాలామంది చేశారు. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఎంతో డౌట్, నాకు చేయాలా వద్దా అనేది. చాలా విషయాలు జరిగింది, తర్వాత చేశాను. ఆయన చేసిన దాంట్లో 10% అయినా చేయాలని చెప్పి నేను 8 నెలలు నేల మీద పడుకున్నాను. వెజిటేరియన్ ఫుడ్, ఫ్యామిలీకి దూరంగా. అందరికీ తెలుసు 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోలో మార్నింగ్ రిపోర్ట్ చేస్తే 9 గంటలకు మేకప్ అయ్యేది. కిరీటం, ఆ ఆభరణాలు పెట్టేస్తే 1 గంట వరకు నేను తీసేది కాదు. స్టూల్ మీద కూర్చున్నాను, చైర్ మీద కాదు. మళ్ళీ 3 గంటలకి సెట్కి వెళ్తే 6, 9 వరకు, అలా 8 నెలల వరకు అలా నేను కష్టపడడంతో, ఆ స్వామివారు భక్తితో నాకేంటంటే అది ఆ పేరు రావడం. అలాగే అప్పుడు రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆయన పిలిచి నన్ను రావాలి అని చెప్పి కూర్చోబెట్టి పక్కనే సిట్టింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 3.5 hours ఇన్ రాష్ట్రపతి భవన్ ఇస్ నాట్ ఏ జోక్ అండి. అది భగవంతుడు నాకు ఇచ్చారు. సో అవార్డుల మీద అవన్నీ పోయింది. సో యాక్చువల్గా నేను చేతులెత్తి నమస్కారం పెడతాను భార్గవి గారు. మీ మాటలు నాకు ఇట్ హెస్ టేకెన్ మీ టు గ్రేట్ హైట్స్ అండి. వండర్ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేశారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యువర్, అంటే మిగతా సినిమాలు మనం చేసాం, బట్ ఈ పిక్చర్ మట్టుకే ఐ కెన్ నెవర్ ఫర్గెట్. సో అందరికీ ఆ పిక్చర్లు అంటే నాగార్జున గారికి, మోహన్ బాబు గారికి, ముఖ్యంగా డైరెక్టర్ రాఘవేంద్ర గారికి, కీరవాణి గారికి అందరికీ నమస్కారం. సో కమింగ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఈవెంట్ గురించి అంటే మనం చెప్పాలంటే మన రామ్ సత్యనారాయణ గారు ఇందాక చాలామంది అన్ని విషయాలు మాట్లాడారు. ఒక విషయం, ముఖ్యమైన విషయం నుంచి నేను వస్తానండి. 2003, 2004 ఉంటుందండి. 2003లో మా మేకప్ మ్యాన్ వెంకట్రావు వచ్చి, సార్ భీమవరం నుంచి వచ్చారు, మీతో కలవాలంట. ఎందుకంటే ఏదో వేషాలు అడుగుతున్నాడంటే, సరే అక్కడ కలుద్దాం అని చెప్పి లొకేషన్కి రమ్మని చెప్పానండి. లొకేషన్కి వస్తే ఈయన వచ్చారు లోపల. నమస్కారం అండి, నేను రామ్ సత్యనారాయణ అండి, నేను భీమవరం అండి, నాకు కొంచెం వేషం చెప్పాలి మీరు అది అంటే. ఈయనకి జడ్జి క్యారెక్టర్ అండి. ఈయన చాలా పిక్చర్లో జడ్జిగా యాక్ట్ చేశారనమాట అప్పుడే.
దాని తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇట్లా అంటే డీజీపీ ఇట్లా 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 చేశారండి. అన్నీ అయిపోయిన తర్వాత నేను మీతో ఒక మాట్లాడాలన్నారు 2-3 మంత్స్ తర్వాత. ఏంటి అన్నాను, నేను సినిమా తీయాలనుకుంటున్నాను అన్నాడు. ఏం ఇప్పుడు బాగున్నారు, మీరు బ్రహ్మాండంగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, ఆ జోలికి మట్టుకు వెళ్ళొద్దని చెప్పాను. లేదండి నేను అన్నీ యాక్ట్ చేస్తున్నప్పుడు నేను అన్నీ చూశాను, అన్ని విషయాలు తెలుసండి నాకు అన్నాడు. లేదు సార్ చాలా విషయాలు మీకు తెలియదండి, మీకు వద్దన్నాను. లేదు సార్ నేను చేస్తాను. సో నేను ఏం చెప్పలా, ఎందుకంటే ఎవరి తలరాత్రి ఏమో రాసి ఉంటుందో అదే జరుగుతాయి కదా. కానీ ఈయన చేసిన తెలివైన విషయం అంటే ఇది ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ చూడాల్సిందండి. ఈయన యాక్ట్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్లో మిస్టేక్లు ఏంటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మిస్టేక్లు ఏంటి, ఎక్కడ లేట్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది అన్నీ నోట్ చేసుకున్నారండి. అన్నీ నోట్ చేసుకుని యాజ్ అ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ టైట్ చేయాలి, ఎక్కడ వదలాలి అని ప్లాన్ చేసుకుని నా దగ్గరకు వచ్చి చెప్పారు. సరే ఓకే ఆల్ ది బెస్ట్ అండి చేద్దామని చెప్పాను. ముహూర్తం పెట్టారు, సినిమా స్టార్ట్ చేసాం. అండ్ ఇందాక కూడా ఎవరో చెప్పారండి ముందే, అంటే అడిగిన అమౌంట్ వేరే, ఆయన మాట్లాడిన అమౌంట్ వేరే, కానీ తీసుకొచ్చేసి నా చేతిలో పెట్టి ఇదేంటన్నాడు, మీ పేమెంట్ అన్నాడు. నాకెందుకు ఇంకా షెడ్యూలే స్టార్ట్ కాలేదు, ఈ రోజే కదా, ఎందుకు ఎప్పటికైనా నేను ఇవ్వాల్సిందే కదా, మీరు తీసుకోండి అని చెప్పారు. సో ఆ విషయంలో నేను ఫస్ట్ టైం ఎంట్రీలోనే ఆయన అంతా కాన్ఫిడెంట్గా అయిపోయింది. దాని తర్వాత నేను మేకప్ వేసుకున్నాను. మేకప్ వేసుకున్న తర్వాత నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలన్నారు. పర్సనల్ ఇంకేముందండి, క్యారెక్టర్ చెప్పేశారు, డబ్బులు ఇచ్చారు, డేట్లు అంతా ఓకే, లేదు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సరే ఓకే ఏంటి రండి సార్ అన్నారు. సార్ ఈ ప్రొడక్షన్ విషయం కొంచెం మీతో మాట్లాడాలన్నారు. ఇది చాలా వినాల్సిన మ్యాటర్ అండి. చెప్పండి ఏంటి సార్, మీరు ఏమనుకోకపోతే నేను 2 ఇడ్లీ 2 వడనే పెడతానండి మీకు అన్నారు. అది అర్థం కాల, అంటే మిగతా వాళ్ళందరూ ఇడ్లీ వడ దోశ పొంగల్ పూరి అంత ఇంత పెద్ద క్యారేజ్ పెడతారు, నేను పెట్టనండి అన్ని కలిపి, అంటే లంచ్ కలిపి నేను అంత పెద్ద క్యారేజ్ పెడతాను, టిఫిన్ అంటే ఉండదండి అన్నారు. నేను ఆలోచించాను, ఫస్ట్ టైం ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను ఫేస్ చేయడం. అంటే ఒకవేళ నాకు ఆకలి వేస్తే ఏం చేయాలి మధ్యలో అని డౌట్ వస్తే, సార్ సపోజ్ నాకు ఏదైనా, అది మీ డబ్బులు పెట్టి మీరు కొను, అందుకే కదా మీకు పేమెంట్ ఇచ్చాను, మీరు డబ్బులు పెట్టు. సరే ఓకే అండి. ఇంకో విషయం అండి, నేను మధ్యాహ్నం చికెన్ మీకు పెట్టానండి అన్నాడు. సరే ఓకే అంటే ఎవరికి పెట్టను, మీకు కూడా లేదండి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పాను. సో మధ్యాహ్నం లంచ్ ఓపెన్ చేశానండి, రైస్ పప్పు రసం సాంబార్ ఒక వెజిటేబుల్ కర్రీ. సరే సైలెంట్గా తిన్నాను, అప్పడాలు పెట్టారు తిన్నాను. దాని తర్వాత అది కూడా లిమిట్ కరెక్ట్గా ఉంటుందండి, ఓవర్గా ఉండదు, అన్నీ లిమిటే. ఇప్పుడు సాంబార్ ఉందనుకోండి ఎంత 5 స్పూన్స్ పెడతాం, అది అంతే. రసం 5 స్పూన్లు, ఇట్లా అన్నీ అంతే. సరే అయిపోయింది. నాకు టైం అంటే నేను టైంలో మటుకు చాలా నాకు కోపం వస్తుందండి, పర్ఫెక్ట్గా చేయాలండి. నేను పర్ఫెక్ట్గా ఇచ్చాను. డబ్బులు ఇచ్చి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు ఈయన. డబ్బులు ముందు పడేసాడు, దాని తర్వాత వస్తావా లేదా అని చెప్పి అట్లా. నేను ఆన్ టైం ఎన్ని గంటలకి చెప్పండి, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎన్ని గంటలకి ఉండాలి, 2:30 3 చెప్పండి అంటే టైం చెప్పారు, వెళ్ళిపోయాను. 2 days 3 days అయిపోయింది షూటింగ్, డైలీ హ్యాపీ. నేనేం అడగలేదు, నేనే కొబ్బరి బొండ నేనే కొనుక్కొని వచ్చాను, నేనే మా వాళ్ళని పంపించి చికెన్ తెప్పించాను, అన్నీ సెపరేట్గా వచ్చింది మాకు పొట్లాలు. 3వ రోజు అయిన తర్వాత మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మళ్ళీ నాకు భయం వేసింది, ఇదేంటి ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకేంటి పర్సనల్గా మాట్లాడాలి. సరే రండి సార్ కూర్చోమని చెప్పి. సార్ ఏం పర్లేదండి, చికెన్ నా అకౌంట్లో ఉంటుంది, కొబ్బరి నీళ్ళు నా అకౌంట్లో ఉంటుంది, ఓకే హ్యాపీ. సరే చికెన్ వచ్చింది, అంత హ్యాపీ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, అంత అయిపోయింది. 2 days తర్వాత మళ్ళీ మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఏంటి సార్ మాట్లాడలేదు, మీకు చికెన్ లేదన్నాడు. అమ్మ ఇదేంటి, చికెన్ ఇచ్చి మళ్ళీ చికెన్ లేదన్నారంటే మీకు మటన్ బిర్యానీ వస్తుంది సార్, మీకు చికెన్ లేదు మటన్ బిర్యానీ వస్తుంది అన్నాడు. అది ఎవరికి చెప్పొద్దు, అది మీకే అన్నాడు. అట్లా మెయిన్గా ప్రొడక్షన్లో వేస్ట్ అయ్యేది ఫుడ్ అండి. ఇప్పుడు మనం ఇంట్లో ఎంత తింటామండి, దానికి ట్రిపుల్ ఉంటుంది, అది మేము తినలేక వదిలేస్తాం, అది ఎవరికి ఇవ్వకుండా తీసుకెళ్ళి బయట పడేస్తారు, కుక్కలు పందులు వచ్చి తింటాయండి. కొన్ని తర్వాత అది కూడా తిందు, ఫుల్ అయిపోతుంది. సో వేస్టేజ్ని ఫస్ట్ ఈయన కంట్రోల్ చేశాడు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఆన్ టైం షూటింగ్ చేయడం. 3వది అప్రోప్రియేట్ ఆర్టిస్ట్. చాలామంది ఏంటంటే ఏదో అవసరమైనా లేకపోయినా ఏదో పెట్టేస్తారు, అక్కడ బడ్జెట్ పెరుగుతూ పోతుంది. ఈయన ఏంటంటే ఎవరు అసలు మెయిన్ కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసి, అంటే ఆ రేంజ్లో ఆయనకి కావాల్సిన రేంజ్లో చేసేవారు. ఇవన్నీ అయిపోయింది, సినిమా చేసామండి, రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్రైడే రిలీజ్ అయింది సార్, మండే మళ్ళీ ఓపెనింగ్ అన్నాడు. అదేంటి ఫ్రైడే కదా, మండే ఓపెనింగ్ సార్ మందు అని. సరే ఓకే హ్యాపీ,
మండే వచ్చానండి, ఇంకో సెకండ్ సినిమా చేశాను. ఆ సినిమా కూడా అయిపోయింది, 2 monthsలో అయిపోయింది, రిలీజ్ చేశారండి. ఫ్రైడే రిలీజ్ చేశారండి. పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అండి. నేను చాలా ఫీల్ అయ్యాను, ఏంటి ఇది పాపం ఇంత ఇది చేశారు, అట్టర్ ఫ్లాప్ అండి. మళ్ళీ నాకు ఫోన్ చేసి మండే మళ్ళీ ఓపెనింగ్ అన్నాడు. అక్కడ షాక్ అండి నాకు. హిట్ అయిన తర్వాత ఈ సినిమా తీయడం ఓకే, ఫ్రైడే ఫ్లాప్ అయిన తర్వాత మండే ఓపెనింగ్ అంటున్నాడు. సార్ ఏ పిక్చర్ అన్నాడు, కొత్త పిక్చర్ అండి, కొత్త పిక్చర్ ఓపెనింగ్ మీరు ఉన్నారు దాంట్లో, మీరే మెయిన్ రండి అన్నాడు. సో ఆ నెట్వర్క్ అంటే ఆ బడ్జెట్, ఆ వేస్టేజ్ని అన్ని కంట్రోల్ చేసి ఈరోజు ఆయన అన్ని సినిమాలు ఆయన చేసి ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఫ్రమ్ భీమావరం విత్ నో బ్యాక్గ్రౌండ్ అనమాట. ఆర్డినరీ మ్యాన్ ఈజ్ కమ్ ఇండస్ట్రీ. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, సినిమాలు అన్ని తీసే అంటున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది పాపం. ఇది ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఏమీ లేకుండా వచ్చి అబ్జర్వ్, అందుకే నేను చెప్తాను, చాలామంది సినిమా తీయడానికి వచ్చినప్పుడు నేను చెప్తాను, సినిమా ప్రొడక్షన్ బిజినెస్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ బిజినెస్, బట్ మీరు రండి ఒక్క సినిమా చూడండి, కంప్లీట్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఎక్కడ మీరు కరెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసినా కొంచెం వేస్టేజ్ ఉంటుంది, అది మనం ఏం చేయలేం. సో ఆ విధంగా ఆయన వచ్చి ఈ ప్రొడక్షన్ విషయంలో అండ్ ఈరోజు ఆయన ఫ్రెండ్షిప్, ఆయన చేస్తున్న ఫ్రెండ్షిప్ పెద్ద డైరెక్టర్స్ అందరూ ఆయనకి తెలుసు, పెద్ద ప్రొడ్యూసర్ అందరూ తెలుసు. చిన్న సినిమాలు ఎక్కడైనా ఇరుక్కున్నా కూడా ఆయన వచ్చి హెల్ప్ చేశారు, ఆయన చాలామందికి రిలీజ్ చేశారు. కానీ ఈ August 15th మనం ఓపెన్ చేసిన 15 ఫిలిమ్స్ అన్నది నిజంగా ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ అండి. ఎవరో ఇంత ఐ డోంట్ థింక్ దే హ్యావ్ డన్. ఎందుకంటే 15 మంది డైరెక్టర్స్ అండి. ఆ 15 మంది డైరెక్టర్స్ ఆల్సో ఐ ఫీల్ దే ఆర్ వెరీ లక్కీ, చాలా అదృష్టం వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ రావడం, ముందుకు రావడం, ఎందుకంటే కొందరు బిజీగా ఉండొచ్చు, కొందరు బిజీ ఉండకపోవచ్చు, బట్ సెలెక్ట్ చేసి అంటే ఆయన చేయడం, టెక్నీషియన్స్కి ఆయన లైఫ్ ఇవ్వడం, అలాగే ఆ సినిమాలో ఆర్టిస్ట్ ఇందా కూడా హీరోయిన్ ఆడొచ్చి మాట్లాడింది. సో ఇదందరికీ ఏంటంటే ఇట్స్ ఎ గిఫ్ట్ అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే ఈ 15 సినిమాలు అంటే ఏదైతే చేశారో August 15th లోపల ఒక రికార్డ్ ఆయన టైం లిమిట్ పెట్టారు. సో అందరూ ఆశీర్వాదాలు ఉండాలి. ఇందాక అందరూ చెప్పినట్టు భార్గవి గారి సినిమాతో పాటు అన్ని 14 సినిమాలు 15 సినిమాలు సక్సెస్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడు ప్రే చేయాలి, మన ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి. అండ్ ఆయన ఏదైతే ఒక ఎగ్జాంపుల్ ఉందో ఆ ఎగ్జాంపుల్ ఐ రిక్వెస్ట్ ప్రతి ప్రొడ్యూసర్ ఎట్లా రామ్ సత్యనారాయణ ఎట్లా చేస్తున్నారు వచ్చి అబ్జర్వ్ చేయండి. అండ్ సినిమా మీరు ఇందాక ట్రైలర్స్ కూడా చూశారు, నేను చూడలేదు. ఎవ్రీబడి ఈజ్ రేవింగ్ అబౌట్ ద ట్రైలర్ క్వాలిటీ. సో ఏం తక్కువ ఉందండి, ఇప్పుడు ఆయన ఏం బడ్జెట్లు చేసి అక్కడ అల్టిమేట్ ప్రోడక్ట్ ఏంటి బ్యాడ్గా ఉందా, లేదే. సో ఇది అందరూ అబ్జర్వ్ చేసి ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని, సో ఈరోజు ఎంతోమంది ఈరోజు వచ్చినారు, మేమంతా కూర్చున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అండి. అండ్ మెయిన్గా ఈరోజు నా గురించి ఆయన 4 మాటలు చెప్పారండి. నేను ఎంత డబ్బు సంపాదించాను కాదండి, ఈరోజు ఒక నిర్మాత నోట్ నుంచి నాకు ఆయన అప్రిషియేషన్ ఆయన సైడ్ నుంచి, ఇది నేను సంపాదించింది. ఈ 48 years నేను సంపాదించింది ఏంటంటే ఇది ప్రతి హీరో సంపాదించుకోవాలండి. ఒక నిర్మాత ఎంతోమంది ఉన్నప్పుడు ధైర్యంగా ఆయన చెప్పారంటే హ్యాట్స్ ఆఫ్ టు హిస్ గట్స్. అండ్ ఆయన చెప్పింది నిజమే, దాంట్లో ఏమి ఏదో ఎక్స్ట్రా నాకేదో చెప్పి ఇప్పుడు నేనేదో పెద్ద ఇమేజ్ నాకు ఇది కాదు. కానీ నా మీద ఉన్న అభిమానం, ప్రేమ, నేను ఏదైతే ఆయనకి నేను సహకరించానో, వర్క్ చేశానో దాన్ని ఆయన ఈరోజు చెప్పారు. ఇది నేను ఈరోజు అచీవ్ చేసిన ఒక పెద్ద గిఫ్ట్ నేను ఫీల్ అవుతూ ఐ ఆల్వేస్ ప్రే మన అందరూ ఆయన సినిమాలు అన్ని సక్సెస్ అవ్వాలి, ఇంకా ఆయన ఎన్నో సినిమాలు తీయాలి, ఇంకా ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి, హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్కి. సో మీరందరూ ఈరోజు ఇంతసేపు వచ్చి కూర్చొని ఈ ఫంక్షన్ని సక్సెస్ చేస్తుంది. అలాగే విజయ్ భాస్కర్ గారు కూడా దీంట్లో ఆయన హీ హెస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. సో అందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టి మీ అంబయ్య ఆశీర్వాదాలు, ఆశీస్సులు ఆయనపై, ఆయన కుటుంబంపై ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.